తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సమంత మరియు గుణశేఖర్ కాంబినేషన్లో శాకుంతలం సినిమా రూపొందుతోందని అనౌన్స్మెంట్ వచ్చిన కొత్తలో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మనం ఒక కొత్త విజువల్ వండర్ని చూడబోతున్నామనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తీరా ట్రైలర్ విడుదలయ్యాక చూస్తే ఆ అంచనాలు కాస్త సన్నగిల్లాయి. గ్రాఫిక్స్ మరీ నాసిరికంగా ఉండడం చూసి ఇదేంటి మరీ బొమ్మల సినిమాలాగా అనిపిస్తోందే అని అందరూ అనుకున్నారు. అయితే డైరెక్టర్ గుణశేఖర్ ఏదో ఒక మ్యాజిక్ తప్పకుండా చేస్తాడనే నమ్మకాలైతే ప్రేక్షకుల్లో ఉంది. మరి ఆ నమ్మకాన్ని డైరెక్టర్ నిలబెట్టుకున్నాడా? ఈ శాకుంతలం సినిమాతో ఆకట్టుకున్నాడా? పదండి రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీ ఇది కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం స్టోరీతో రూపొందింది. శకుంతల ఒక అనాథ. తనకు తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కణ్వ మహర్షి ఆశ్రమంలో అనాథగా పెరగాల్సిన పరిస్థితి వస్తుంది. కట్ చేస్తే చంద్రవంశానికి చెందిన దుష్యంతుడు ఒకరోజు ఆతిథ్యం కోసం కణ్వ మహర్షి ఆశ్రమానికి వస్తాడు. అక్కడే శకుంతల అందాన్ని చూసి దుష్యంతుడు ఆమె ప్రేమలో పడతాడు. శకుంతల కూడా ప్రేమించడంతో ఇద్దరు గాంధర్వ వివాహం చేసుకుంటారు. ఆ తర్వాత దుష్యంతుడు కొన్ని రోజుల్లో తిరిగొస్తానని మాటిచ్చి ఆమెని వదిలి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. కానీ ఎన్ని రోజులైనా దుష్యంతుడు తిరిగి రాడు. శకుంతల మాత్రం అతని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో దుర్వాస మహర్షి భిక్షాటన కోసం ఆశ్రమానికి వస్తాడు. ఆయన శకుంతలకు ఒక శాపం పెట్టి వెళ్ళిపోతాడు. మరోవైపు ఎన్ని రోజులైనా దుష్యంతుడు రాకపోవడంతో ప్రెగ్నెంట్ అయిన శకుంతల అతని కోసం వెతుక్కుంటూ అతని రాజ్యానికి వెళ్తుంది. అయితే గతం మర్చిపోయిన దుష్యంతుడు శకుంతలని స్వీకరించడానికి నిరాకరిస్తాడు. ఆ తర్వాత ఏమైంది? అసలు దుష్యంతుడు శకుంతలను వదిలి తన రాజ్యానికి ఎందుకు వెళ్తాడు? దుర్వాస మహర్షి ఎందుకు శకుంతలని శపిస్తాడు? దుష్యంతుడికి తిరిగి గతం గుర్తుకు వస్తుందా? చివర్లో శకుంతలను అతడు స్వీకరిస్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే. అనాలిసిస్. శకుంతల స్టోరీ సినీ ప్రియులందరికీ దాదాపు తెలుసు. ఇప్పటి వరకు ఆమె కథపై ఎన్నో సినిమాలు, టీవీ షోలు వచ్చాయి. ఇప్పుడు గుణశేఖర్ గ్రాఫిక్స్ని జోడించి చాలా గ్రాండ్గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించాడు. కానీ ఈ ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. గ్రాఫిక్స్ పేరుతో ఇందులో కార్టూన్ బొమ్మల్ని చూపించారు. నిజానికి ఈ గ్రాఫిక్స్ కన్నా కార్టూన్లే ఇంకా బాగుంటాయి. అసలు గ్రాఫిక్స్ లేకుండా సాధారణంగానే తీసి ఉన్న ఈ సినిమా ఓ మోస్తరు వరకు సహజంగా అనిపించేదేమో. నిజానికి ఈ రోజుల్లో మన తెలుగు సినిమాల్లోని గ్రాఫిక్స్ హాలీవుడ్ మూవీస్ని తలపిస్తున్నాయి. తక్కువ బడ్జెట్లోనే అదరహో అనిపించేలా గ్రాఫిక్స్తో ఆకట్టుకుంటున్నారు. కానీ ఇందులోని గ్రాఫిక్స్ చూస్తే బెదిరిపోక తప్పదు. కారణం ఏంటో తెలియదు కానీ ఈ శాకుంతలంలోని గ్రాఫిక్స్ వర్క్ మరీ దారుణంగా ఉంది. ఆ గ్రాఫిక్స్కి తగినట్టుగానే గుణశేఖర్ స్క్రీన్ ప్లే కూడా చెత్తగా ఉంది. సీరియల్ని తీసినట్టు ఈ సినిమాని రూపొందించాడు. మొదటి నుంచి చివరి వరకు ఏ ఒక్క సన్నివేశం కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వదు. సినిమా మొత్తం అసహజంగానే సాగుతుంది. నిజానికి ఈ సినిమా ఒక ఎమోషనల్ జర్నీగా సాగాలి. అందం, అమాయకత్వానికి ప్రతీక అయిన శకుంతల తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటుంది. ఆ కష్టాలను చూసి ప్రేక్షకులు కరిగిపోవాలి. ఆమె బాధను మన బాధలాగే ఫీల్ అవ్వాలి. కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు అలాంటి ఫీలింగ్స్ కలగడం కాదు కదా. చిరాకుతో తల బద్దలు కొట్టుకోవాల్సి వస్తుంది. చాలా సీన్లు సిల్లీగా అనిపిస్తాయి. గ్రాఫిక్స్ పార్ట్ వచ్చినప్పుడల్లా దీని ముందు అవతార్ కూడా పనికిరాదు అని జోకులు వేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే పరమనిదానంగా సాగుతుంది. సమంత ఎంట్రీ, దుష్యంతుడితో లవ్ స్టోరీ, అబ్బో అది ఒక భరించలేని వ్యధ. సెకండ్ హాఫ్లో దుష్యంతుడి కోసం సమంత వెళ్ళడం, అక్కడ జరిగే డ్రామా అయితే మరీ నాటకీయంగా ఉంటుంది. ఇందులో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతే బెటర్. అసలు ఎక్కడ కూడా సినిమాటిక్ అనుభూతి అనేది ఉండదు. సీరియల్ కంటే చాలా బ్యాడ్గా చిత్రీకరణ ఉంది. అన్నిటికంటే మరో బ్యాడ్ విషయం ఏమిటంటే శకుంతల పాత్రలో సమంత ఏమాత్రం సెట్ కాలేదు. ఓవరాల్గా చెప్పాలంటే డైరెక్టర్ గుణశేఖర్ పెద్ద గుణపం దింపాడు.
నటీనటుల విషయానికొస్తే శకుంతల పాత్రలో సమంత పూర్తిగా తేలిపోయింది. ఆమెలో మునుపటి చార్మ్ పూర్తిగా మిస్ అయ్యింది. ఆమె డబ్బింగ్ కూడా ఏమాత్రం అతకలేదు. ఏదో బలవంతంగా ఆ పాత్రలో నటించినట్లు అనిపించింది, కానీ అందులో జీవం పోయడంలో సమంత పూర్తిగా ఫెయిల్ అయ్యింది. దుష్యంతుడిగా దేవ్ మోహన్ పర్వాలేదనిపించాడు. దుర్వాసుడిగా మోహన్ బాబు కనిపించేది కొద్దిసేపే అయినా తనదైన శైలిలో మెప్పించారు. ఇందులో చాలామంది నటీనటులు ఉన్నారు, కానీ ఎవ్వరూ తమదైన ముద్ర వేయలేకపోయారు. చివర్లో భరతుడిగా అల్లు అర్హ ఆకట్టుకుంది. ఇక సాంకేతిక విషయానికొస్తే సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్స్ బాగున్నాయి, కానీ గ్రాఫిక్స్ పూర్తిగా తేడా కొట్టేసింది. మణిశర్మ నేపథ్య సంగీతం బాగుంది, పాటలే ఏమంతా గొప్పగా లేవు. చివరగా డైరెక్టర్ గుణశేఖర్ గురించి మాట్లాడుకుంటే అతడు ఏ ఉద్దేశంతో ఈ సినిమా తీశాడో తెలీదు, కానీ టోటల్గా డిసప్పాయింట్ చేశాడు. అసలు ఈ సినిమా తీయకపోయినా బాగుండేది. అయిపోయి